నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. అమరావతి రోడ్డు అనుసంధాన మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం సాగుతున్న రోడ్ల పనుల పూర్తికి చాలా సమయం పట్టే అవకాశం ఉండడం, త్వరలో మరో ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రత్యామ్నాయ రోడ్లను అందుబాటులోకి తేనుంది. హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ప్రముఖుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఇతర మార్గాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 3 బీటీ రోడ్లు నిర్మించారు. రద్దీ నియంత్రణకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా అమరావతిలో ఉన్నటువంటి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి ఉండవల్లి వరకు 3.9 కిలోమీటర్ల నివిడితో ఈ 3 రహదారి 2వ దశ పనులు ఇటీవల మొదలయ్యాయి. అన్ని సదుపాయాలతో పూర్తి కావాలంటే దాదాపు 7.5 సమయం పట్టొచ్చు. ఈ నేపథ్యంలో రహదారి మధ్యన 11 మీటర్ల వెడల్పున్న బీఆర్టీ మార్గాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు గాను అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మార్గంలో పలు చోట్ల రైతులు భూములు ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం 1.8 కిలోమీటర్ల మేర ఎటువంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయి. దాదాపు 2.1 కిలోమీటర్ల నిర్మాణానికి అవసరమైన భూమి ఏడీసీఎల్ చేతికి రాలేదు. ఇది పరిష్కారం అయితే ఉండవల్లి వరకు బీఆర్టీ మార్గం జనవరి నాటికి సిద్ధమవుతుంది. ఇక కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వెనుక రోడ్డును అనుసంధానించేందుకు కృష్ణా పశ్చిమ కాలువపై వంతెన నిర్మిస్తున్నారు. కొండవీటి వాగుకు వచ్చే వరద నీటిని ఎత్తిపోసేందుకు గాను ఉండవల్లిలోని మరో ఎత్తిపోతల పనులను త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం కొన్నాళ్ల పాటు కరకట్ట మార్గాన్ని మూసివేస్తారు. దీని వలన వాహనాల ద్వారా విజయవాడ వైపు నుంచి రాజధానికి వెళ్లే ప్రముఖులు, సామాన్యులకు ఇబ్బంది లేకుండా E3 రోడ్లోని బీఆర్టీ మార్గం ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కరకట్ట రోడ్డు విస్తరణ పనులు మొదలైతే ఈ మార్గాన్ని పూర్తిగా నిలిపివేస్తారు. ఇక రాజధానికి వెళ్లే వాహనాలను E3 బీఆర్టీ మార్గంలోనికి మళ్లిస్తారు. దీనికి తోడు ఉండవల్లి గుహలు ఎదురుగా కరకట్టుకు వెళ్లే మార్గాన్ని వెడల్పు చేసి బీటీ వేశారు. ఇది నేరుగా సీఎం చంద్రబాబు నివాసం దాటి నేరుగా కరకట్ట వరకు వెళుతుంది. మంతెన ఆశ్రమం సమీపంలో కరకట్ట దిగువ నుంచి మరో మార్గాన్ని E3 రోడ్డుకు అనుసంధానిస్తారు. కరకట్ట వెంబడి పొలాల నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు ఇంకో రోడ్డును వేశారు. ఇక అవసరాలను బట్టి మరికొన్నిటిని నిర్మించే యోచనలో అధికారులు ఉన్నట్లు స్థానిక సమాచారం. వాహనాల రద్దీని నియంత్రించేందుకు ఈ బీటీ రోడ్డు ఉపయోగపడుతుంది.